మచిలీపట్నంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టారు. బూతులు తిడితే ఆయన్ని దేహశుద్ధి చేశారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దేహశుద్ధి చేసి కొట్టినరో కొట్టలేదో నాకైతే తెలియదు, కానీ ఆయన తప్పు మాట్లాడిండమ్మా. పార్టీ పరంగా ఎవరికైనా అభిమానం ఉంటుంది. అభిమానం ఉంటే పార్టీ పరంగా చూసుకోవాలి, కానీ క్వశ్చన్ వేయాలి. ఆయన చేయకపోతే ఏ నాయకుడిని అడుగుతాం మనం, ప్రజలం కాబట్టి. ఆయన చేయలేదని అడిగే ధర్మం ఉంది ప్రజలం కాబట్టి, మనం ఓటేసినాం కాబట్టి అడగాల కానీ పర్సనల్గా పోకూడదు కదా. అందరికి అమ్మలు ఉన్నారు కదా, అందరికి ఫ్యామిలీలు ఉంది కదా. ఆయన అది తప్పు అనేది చేసిండు, చేయబట్టి వాళ్ళకి కోపం వచ్చి తీసుకొచ్చారు. పోలీసులు ఉన్నారు, కేసులు ఉన్నాయి, ఆ కేసులు పెట్టొచ్చు కదా. ఇలా దేహశుద్ధి చేయడం కరెక్ట్ కాదు కదా. ఎవరు ఆయన అన్నాడు, ఆయన కొన్నదాన్ని పవన్ కళ్యాణ్ అని ఆయన తప్పు మాట్లాడింది, అది మాట్లాడకూడదు అని అంటారు. ఆయన అన్న మాట మాట్లాడకూడదు అని అంటారు. ఆయన అట్టంటే కరెక్ట్ కాదు కదా. మరి జన సైనికులు ఊరుకుంటారా? అలా అయితే వైసీపీ నాయకులైనా ఎమ్మెల్యేలైనా వాళ్ళందరూ కూడా అలా బూతులు మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద. వాళ్ళ విషయంలో తీసుకొని యాక్షన్ వీళ్ళ మీద ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకు తీసుకోవాలి? వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ తీసుకుండు, పవన్ అన్న తీసుకుండుగా. అప్పుడు ఆయన్ని పర్సనల్గా అటాక్ చేస్తే ఆయన కూడా తీసుకుండుగా. ఆయన అన్నాడు కదా, ఈయన మన ప్రజలం కదా, మన నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు కదా. ఆయన క్యారెక్టర్ ఏంది, ఆయన ఎంత మంచి చేస్తున్నా. ఆయన పాపం సొంత డబ్బులతో పేద ప్రజలకు సేవ చేసినప్పుడు నీకు అభిమానం ఉండొచ్చు. నీకో మర్చిపోయిన ఉంటుంది, నాకో మర్చిపోయిన ఉంటుంది. 5 ఏళ్ళు ఒక తీరుగు కాబట్టి నాకు నువ్వు నచ్చమని చెప్పి నిన్ను అడ్డగోలుగా అనకూడదు కదా, అది తప్పు కదా. మరి అప్పుడు వాళ్ళు చేసింది కరెక్టే.